వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకీ. ఈ రోజు కూడా ఒక అద్భుతమైనటువంటి వీడియో కనబడబోతుంది. అది ఆ విషయం నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంకొకటి ఒక చిన్న స్మాల్ వినపం అండి మీకు అందరికీ. ఎందుకంటే ర్యాపిడో వీడియోగా కాకుండా ఒక వ్లాగ్ రూపంలో మీరు చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ప్లేసెస్ కూడా మీకు చూపించబోతున్నాను. ఎందుకంటే ఈ ప్రతి వీడియోలో కూడా మన హైదరాబాద్లో ఉన్న సిటీస్ ఎక్కడికక్కడికి వెళ్తున్నాను, ఏ ప్లేస్కి వెళ్ళిపోతున్నాను, ఎలాంటి ట్విస్ట్లు ఉండబోతున్నాను అని చెప్పేసి మనం ఖచ్చితంగా ఇందులో ప్రతి వీడియోలో కూడా మీకు ఉండబోతుంది. కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం లాగ్ పెట్టి రెండు కొట్టండి బాస్, ఓకేనా? సో ఇప్పుడైతే మొట్టమొదటి రైడ్ కోసం వెయిట్ చేస్తున్నాం. మొట్టమొదటి రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను. సో కస్టమర్ జస్ట్ 190 మీటర్స్ దూరంలో ఉన్నాడు. ఈరోజు ఉదయం అర్లీ మార్నింగ్ అనమాట. సో అర్లీ మార్నింగ్ ఏమి జస్ట్ 7 కావస్తుంది, 7 దాటింది టైం. చూద్దాం ఈరోజు ఎంత ఎర్న్ చేస్తామో, అలాగే మనం ఎక్కడెక్కడ తిరుగుతామని చెప్పేసి ఎక్కడెక్కడ ఎన్ని ట్విస్టులు ఉండబోతున్నాయి, అసలు ఎంత దూరం వెళ్ళిపోతున్నాము. అట్ ద సేమ్ టైం ఈరోజు కూడా ఒక బిగ్ అమౌంట్ అనుకుంటాను. మొన్న అనుకున్నా కూడా అది సాధించేసా. ఈరోజు వచ్చేసి ఎంత బిగ్ అమౌంట్ అనేది చూద్దాం. నచ్చినవే నవ్వుల గోపెమ్మ కంటి నిండా నువ్వేనమ్మా. ఎక్కడ బాబు ఈయన? ఓకేనమ్మా. మా జీవితాలు మలుపులు తిరుగుతాయని చెప్పావు, ఇంకా తిరగలేదా? జీవితాలు తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులన్నీ చెడగెత్తరాదవా. ఏదో పేడు మొహం వేసుకొని పని. సిక్స్టీన్ కిలోమీటర్స్ 33 minutes. బీరంగూడ శివాలయం ఉంది కదా, అక్కడ దగ్గరే అంట తను డ్రాప్ లొకేషన్ ఉండి. చూద్దాం మరి. ఇది 135 రూపీస్. ఓకే, కలెక్టెడ్. ఓకే, 5 స్టార్ రేటింగ్ అండ్ ఫస్ట్ స్టార్టర్ వచ్చేసి 147 రూపీస్. 147 రూపీస్ ఫస్ట్ ఆర్డర్ కంప్లీటెడ్. అండ్ ఇప్పుడు వచ్చేసి బీరంగూడ దగ్గర ఉన్నాం. 130 పటాన్ చెరువు 139. హే బాయ్, ఇంకోటి యాక్సెప్ట్ చేశా. విష్ణు అంట. 137 రూపీస్ అయితే ఇప్పుడు 147 రూపీస్ వచ్చింది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే 1.7 కిలోమీటర్స్ అనమాట పికప్ లొకేషన్. పటాన్ చెరువు అని చూపించింది. టక్కన ఆర్డర్ అంటే ఈరోజు 7 గంటలు స్టార్ట్ చేశాను ఉదయం. చూద్దాం మరి ఈరోజు ఎంతవరకు ఎర్న్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. 1.7 కిలోమీటర్స్ అండ్ 6 minutes చూపిస్తుంది. అది మ్యాటర్. జస్ట్ 750 మీటర్ల దూరంలో ఉన్నాడు. వా, ఇదేనమాట బీరంగూడ శివాలయం. కానీ కస్టమర్ వెయిట్ చేస్తుంటాడేమో. ఎట్లా వీడియో తీయాలనుకున్నా సరే. స్వామి ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఓకే, క్యాన్సిల్ చేసి వీడియో తీద్దామా? వద్దులే పాప, మళ్ళీ కస్టమర్ వెయిట్ చేస్తుంటాడు. శివయ్య శివయ్య, ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది. ఈ పక్క శివాలయం, ఇదే కావాలి శివాలయం. ఇది శివాలయం. వామ్మో, ఏది ఇన్నోండి వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇదేనమాట బీరంగూడ శివాలయం. చాలా అద్భుతంగా ఉంది. శ్రీ భ్రమరమ్మగా మల్లికార్జున స్వామి దేవస్థానం శివాలయం. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది బీరంగూడ గుట్ట. వామ్మో, ఒకసారి ఫుల్ లెంత్ వీడియో కూడా తీసా బాస్. చాలా అద్భుతంగా ఉంది. ఓం నమ శివాయ. వీటినే తెలంగాణ శ్రీశైలం కూడా అంటారు అన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, పక్కన వచ్చేసి అయ్యప్ప స్వామి గుడి ఉంది, అలాగే శివాలయం ఇది. ఒకసారి వీడియో తీస్తా బాస్, ఫుల్ లెంత్ వీడియో కూడా తీస్తాను. చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి గోశాల, అక్కడ ఉంది గోశాల. రఘుకుల తిలక రారా. అమ్మో, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది గుట్టపైన. సో కస్టమర్
ఎగ్జాక్ట్ లొకేషన్కి వెళ్తున్నాం. ఆల్రెడీ ఇందాక అతను కాల్ చేసినాడు, సో వెయిట్ చేస్తున్నాం బాస్. వా నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది ఒకటి. ఫుల్ అంత వీడియో కనీసం ఒక 20 minutes పట్టేట్టుగా ఉంది. చాలా అద్భుతంగా ఉంది పైన. సో మీరు ఎవరైనా ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నారా చెప్పండి కామెంట్ రూపంలో నాకు. ఇది మన సెకండ్ ఆర్డరే శివాలయం. నేను ఎప్పటి నుంచి అనుకుంటాను ఫుల్ లెంత్ వీడియో తీయాలనుకుంటాను. తీస్తా బాస్. ఏమా పడుకో. 15 kilometers 33 నిమిషాలు. ఎక్కడ తమ్ముడు? ఓకే రైట్. సేమ్ లొకేషనే కదా? ఎక్కడిది? బాణురా? ఓకే ఐడియా ఉంది. ఇబ్బంది పడదు. సో ఇక్కడ 15 kilometers ఉంది, 33 నిమిషాలు చూస్తుంది. 15 kilometers 33 నిమిషాలు. అక్కడ ఎన్ని గంటలు మీకు ఎగ్జాము? 8:30కా? ఓకే మనం 8:25గా వెళ్ళిపోవచ్చు. ఇది శివాలయం. ఇది మళ్ళీ ఇట్టే వచ్చాము చూడండి. ఎంతసేపు చూసినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఇంకా ఏమనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది. భ్రమిరాంబిక మల్లికార్జున శ్రీశైలం అంటారు దీన్ని. వెంకటేశ్వర స్వామి గుడి ఇది. అయ్యప్ప స్వామి టెంపుల్ చాలా ఉన్నాయి ఏంటంటే. 152. ఇది సెకండ్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 286 రూపాయలు అన్నమాట టుడే ఎర్నింగ్స్. 2 ఆర్డర్లు కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం బానూరు దగ్గర ఉన్నాం. ఏదో టెంపుల్ నట్టుగా ఉంది ఇక్కడ అనమాట. కాలేజ్ ఇది. కాలేజ్ ఇందాక వేరే ఒక అబ్బాయిని డ్రాప్ చేసాము. ఏదో టెంపుల్ ఇది. అమ్మవారిదా? ఓకే, గోశాలని ఇలా చూపిస్తుంది. ఏం టెంపుల్ అబ్బాయి? ఒకసారి దర్శనం చేసుకుంటాం పోయి మనం కూడా. అనుకుంటున్నా ఇది. సో మొత్తానికి ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అవ్వగానే అక్కడ బీరంగూడ శివుడి దర్శనం అయిపోయింది. శివుడి దర్శనం కాలేదు అంటే శివాలయం అయిపోయింది. ఇక్కడ సెకండ్ ఆర్డర్ కంప్లీట్ అవ్వగానే ఇక్కడ శివలింగం, ఇక్కడ శివాలయం కూడా శివుని దర్శనం అయిపోయింది. ఇక్కడ వచ్చేసి రావుకేతు అంటే ఇవన్నీ నవగ్రహాలు. సో ఇంకా 3వ ఆర్డర్ కోసం వెయిట్ చేద్దాం. ఏందో ఏదో అంతా భక్తిమయం అయిపోయింది. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. అయితే ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది? 16 kilometers భయ్యా. ముత్తంగి అంట. సరే చలో 16 kilometers 31 నిమిషం. 150 కలెక్ట్ క్యాష్. ఓకే రేటింగ్ భయ. ఇప్పుడైతే 3 ఆర్డర్ కంప్లీట్ చేశాను. 426 రూపీస్ అనమాట. 2 ఇయరింగ్స్ అనమాట. 426 రూపాయలు వచ్చేసింది 3 ఆర్డర్లకు.
ఇప్పుడు ఎక్కడ ఉంటే ఇస్నాపూర్లో ఉన్నాం బాస్. అదే ఇది అయ్యారు అనుకుంటున్నా. 426 రూపీస్ టుడే అయినాయి. 3 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. అది మ్యాటర్. చూద్దాం మరి నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పటాన్ చెరువు మండలం అంట. ఇది ముత్తంగి అంట. ఇస్నాపూర్ క్రాస్ దగ్గర ఉన్నాం. గాంధీ స్టాచ్యూ నియర్. ఎస్, ఇలా పోతే ఏనన్నా గాంధీ గారు. ఎస్ బాస్, అది మ్యాటర్. ఇంకా 3 నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తున్నాం బాస్. ఈరోజు 4th ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను. అండ్ ఇప్పుడు పటాన్ చెరువులో ఉన్నాం. పటాన్ చెరువు నుంచి మాదాపూర్ అని చెప్పేసి ఇక్కడ చూపించింది డిస్ప్లే అయింది. అండ్ ఇప్పుడు వెళ్ళేసి పికప్ లొకేషన్ వచ్చేసి జస్ట్ 550 మీటర్స్ దూరంలో ఉంది బాస్. వెళ్ళేసి పికప్ చేసుకొని మాదాపూర్ సై అంటే వెళ్ళిపోదాం. అట్లుంటుంది మనతోటి. చిన్నరా బాయ్, అమ్మట వస్తున్నావు. ఏమన్నా హైవే అనుకున్నావు ఏమి? ఏందిరయ్యా, ఏం చేస్తా అంటావు? శ్రీ సత్యసాయి సేవా సమితి పఠాన్ చెరువు. ఏముంటాయి ఇందులో లోపల ఏమో లే మదలబాద్. ఏంది ఇట్లా ఉన్నాయి రౌండ్గా? ఇది సిటీ అంట స్వామి. ఇది అప్పుడెప్పుడో నేను చూసి చెరువు ఇది పక్కన. అవి స్టార్టింగ్లో ఉన్నప్పుడు చూసిన 1 year బ్యాక్. ఇప్పుడు అలాగే ఉంది. ఈ పక్క ఇంకా రెడీ అవ్వలేదేమో. అవి ఒక రెడీ అయినట్టుగా ఉంది. ఏంటది బలో కట్టినారు కదా సన్నగా పైకి. ఇది పటాన్ చెరువు. ఏంట్రా బాయ్, కాళ్ళకు చెప్పులు లేవు పాపచుడు. ఒరే గుండు, ఒరి ఎండలో ఎక్కడరా బాబు? ఎండ ఎక్కడ? గుండు కలిపోలే. ఎక్కడ కస్టమర్? ఎక్కడ బాబు కస్టమర్? ఎక్కడమ్మా? 4724. జస్ట్ 603 రూపాయలు అన్నమాట టుడే ఎర్నింగ్స్ అనమాట గాయస్. ఇప్పుడైతే 603 రూపాయలు సంపాదించినాం బాస్ మనం పొద్దున్న నుంచి. అంటే చిన్న వర్క్ ఉన్నది ఈరోజు చూసుకున్నాను. మొత్తం 4 ఆర్డర్లు కంప్లీట్ అయినాయి. 603 రూపాయలు. అది మ్యాటర్. ఆకలేస్తూ ఉండాలి. పోయి తిన్నాం కొద్దిగా.